హలో అండి. వెల్కమ్ టు సుబ్బుస్ కిచెన్. ఈరోజు వీడియోలో టమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ఎప్పుడు అయితే పల్లీలు కానీ, లేదంటే పచ్చిశనగపప్పు కానీ వేసుకొని చేసుకుంటూ ఉంటాం కదా! అలా కాకుండా ఈరోజైతే నేను కందిపప్పుతోటి టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా 4 మీడియం సైజ్ టమాటాలని తీసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టుకొని, వీటిని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకుందాము. సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనం టమాటాలు ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను మిగిలిన అన్ని టమాటాలను కూడా ఇలానే కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని అందులో 2, 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పును వేసుకోండి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. నేనైతే ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. నేను తీసుకున్న టమాటోలకి 10 ఎండుమిర్చి కరెక్ట్‌గా సరిపోతాయి. మీరు కారాన్ని బట్టి ఎండుమిరపకాయలను అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలానే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చివరగా అయితే 2 రెబ్బల కరివేపాకుని వేసేసుకోండి. ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకు అయితే మంచి స్మెల్ వస్తుంది. పచ్చడి కూడా టేస్టీగా ఉంటుంది. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత కందిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి వేసేసుకొని చల్లారనివ్వాలి. ఈలోపైతే మనం అదే కళాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్‌ని యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! టమాటో ముక్కలన్నింటినీ కూడా ఇలా వేసేసుకొని ఒకసారి ఆయిల్‌లో కలిసిపోయేలాగా బాగా ఇలా కలిపేసుకొని మూత పెట్టి టమాటోల్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 2, 3 నిమిషాల వరకు మగ్గించుకుందాము. 3 నిమిషాల తర్వాత చూసారు కదా టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేసినాయి. ఈ వాటర్ కూడా పోయేంత వరకు మూత పెట్టేసి మరో 3 నిమిషాలు మగ్గించుకుందాము. 3 నిమిషాల తర్వాత టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయి నూనె ఇలా బయటికి వచ్చిందంటే మనకి టమాటాలు బాగా మగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడైతే ఇందులోకి చింతపండుని యాడ్ చేసుకుందాము. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. టమాటాలు వేడిగా ఉన్నప్పుడే చింతపండుని యాడ్ చేసుకున్నామంటే చింతపండు కూడా బాగా మెత్తబడి మిక్సీలో బాగా మెదిగిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని పక్కన పెట్టేసుకుందాము. మిక్సీ గిన్నె తీసేసుకొని మనకి పప్పులన్నీ కూడా బాగా చల్లారిపోయినాయి కదా! పప్పులన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పెట్టుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా మనం ఇలా కచ్చాపచ్చాగా వేసుకున్నామంటే మనకి అచ్చం రోట్లో నూరుకున్న టేస్టే వస్తుంది. టమాటాలు కూడా మనకి చల్లారిపోయినాయి. ఇలా టమాటాలు మొత్తాన్ని కూడా వేసుకొని ఇందులోకి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. నేనైతే కల్లుప్పు వేసుకున్నాను. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోండి. ఒకసారి బాగా ఇలా కలిపేసుకొని మీకు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చాలా ఉప్పు గనుక ఇంకొంచెం యాడ్ చేసుకొని కలిపేసుకోండి. నాకైతే నేను వేసుకున్న ఉప్పు కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఇలా గనుక సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, దోసలోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని టేస్ట్ చేసామంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.